నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. వరుస సెలవులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులతో ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. తిరుమలలో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండి జిల్లా తోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు, నీరు, పాలు వంటివి అందజేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. వరుస సెలవులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులతో ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. 2 రోజులు సెలవు దినాలు కావడంతో వేములవాడకు భక్తులు పోటెత్తారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా భక్తుల అర్జిత సేవలు, దర్శనాలు అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నాయని జనరేటర్ రూమ్ నుంచి 3 లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.